ఆయన కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు రక్షణ కవచం కొంతకాలం ఉన్నది. ఆ తెలంగాణ ఉద్యమం కోసం మీరు అందరు చేతులెత్తి దండం పెట్టారు. అది వారి గొప్పతనం అని వారు అనుకుంటున్నారు. అది తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం, విద్యార్థిని నిరుద్యోగ యువకుల యొక్క త్యాగం. ఇవాళ ముసుగు తొలగింది కాబట్టి ముఖం చెల్లక ఆయన ఎక్కడున్నాడో ఇక ఈ పిల్లలు రోడ్ల మీద పడి నోటుకొచ్చింది మాట్లాడుతారు. 10 ఏళ్లలో మీరు చేపట్టని నియామకాలు 10 నెలల లోపల ఈరోజు 60,000 ఉద్యోగ నియామకాలు. రేపు 9 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి, పాఠశాలలు ప్రారంభించాలి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని 11,063 మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు 9 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఇవ్వబోతున్నాము. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా బాధ్యత. నేను గొప్ప అనుకోవడం లేదు, ఇది బాధ్యత అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ నిర్మాణంలో పిల్లలు చదువుకున్నప్పుడే ఇవాళ మీరైనా మేమైనా ఈ వేదిక మీద ఇక్కడికి రాగలిగినామంటే మనం చదువుకోవడం వల్ల, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు మనకు చదువులు చెప్పడం వల్ల. 90% ఇక్కడికి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే నాకు తెలిసినంత వరకు. ఇలా పాఠశాలలు మూసేస్తే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క రోజైనా బాధ్యతతో ఆలోచన చేసిండు ఆయన? ఒక్క రోజైనా అసెంబ్లీలో చర్చ జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అసెంబ్లీలో చర్చలు మీరు చూస్తున్నారు కదా, బాజాబ్తా చర్చ పెడుతున్నాం కదా, మాకేం తాపరికం ఉంది? ఇవాళ మీరు ఇంజనీర్లు చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మీరు చేయబోతున్నారు. మీ చేతుల మీద ఒక అద్భుతం జరగబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ మీ చేతుల మీద నిర్మాణం కాబోతుంది. రేడియల్ రోడ్స్ మీ చేతుల మీద నిర్మాణం కాబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ, ఫార్మర్ సిటీ నిర్మాణం కాబోతుంది. మీ చేతుల మీద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం. లండన్ లో హడ్సన్ రివర్ ఉంటుంది, అదే లండన్ లో థేమ్ రివర్ ఉంటుంది, అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటుంది, అదే విధంగా గుజరాత్ లో మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంటుంది. హైదరాబాద్ నగరానికి న్యాచురల్ గా ఉన్న మూసీ రివర్ ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, కృష్ణ, గోదావరి, యమున, గంగా, సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం, అవునా? మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో, సరస్వతో, గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి, ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమున, సరస్వతి, గంగా, కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం. నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్లో 14 ఊర్లను ఖాళీ చేసి 60,000 ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? కొండ పోచమ్మలో జరగలేదా? రంగనాయక్ సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే 92 జీవో ఇచ్చి ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి. శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా? ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది, 5,000 మందో 10,000 కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా. అన్నిట్లలో కోతలు, వాతలు. మీదికి చూడనేమో ఆర్భాటపు ప్రకటనలు. గృహజ్యోతి అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసిరు, హోర్డింగ్లు ఎక్కేసినాయి. రైతు రుణమాఫీ అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసిరు, హోర్డింగ్లు ఎక్కేసినాయి. 2 లక్షల ఉద్యోగాలు మొత్తం ఇచ్చేస్తున్నాం, ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, అయిపోయి తెల్లారే అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి, వస్తున్నాయని చెప్పి
హోర్డింగ్లు వచ్చినాయి, పేపర్ స్టేట్మెంట్లు, యాడ్లు గీట్లు అన్నీ వచ్చేసినాయి వీళ్ళు ఇచ్చేసారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్క హామీ, ఒక్కటంటే ఒక్క పని వీళ్ళు నిలబెట్టుకున్నది లేదు, చేసింది లేదు. ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే నేను ఇందాకే చెప్పినట్టుగా డిసెంబర్ 7వ తారీఖు నాడు వీళ్ళు అధికారంలోకి వస్తే ఇవాళ అక్టోబర్ 7వ తారీఖు 10 నెలలు గడుస్తూ ఉంది. వీళ్ళదంతా కూడా ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంటుంది, దాని ప్రకారం చెప్తే వీళ్ళంతా ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్, డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్. వీళ్ళ ప్రయారిటీస్ అన్ని మిస్ప్లేస్ అయిపోయినాయి. ఇక డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్ అనేది కూడా ఏం లేదు. ఇక తాపకొక్కసారి ఈ 6 గ్యారంటీల మీద, వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, వీళ్ళ అభయహస్తం మేనిఫెస్టో మీద ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలదీస్తే ఒకసారి హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు వస్తాయి తెలంగాణలో. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే మూసి రివర్ ఫ్రంట్ వస్తుంది. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఒక మంత్రి వస్తుంది, ఏదోటి బూతులు మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఇంకో అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ వస్తుంది. అంటే మొత్తంగా అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలే తప్ప, హామీలన్నింటినీ తుంగలో దొక్కే కార్యక్రమాలే తప్ప, చిత్తశుద్ధితోని ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రో దాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తలేదు. అన్ని రంగాల్లో పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రావాలని ఏ నిరుద్యోగులు అయితే కాలికి బలపం కట్టుకుని తిరిగినరో ఆ నిరుద్యోగుల నోట్లు ఇవాళ మట్టి కొట్టింది. మొన్నటికి మొన్న మనం చూసినాం, గ్రూప్ 1 పరీక్ష 1:100 విలువండి అని చెప్పి నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఆందోళనలు చేస్తే పోలీసులతో వాళ్ళని కొట్టించారు, కేసులు పెట్టించారు, బెదిరించారు. ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆ పిల్లలకు ఫోన్లు చేసి, ఆ మేనేజ్మెంట్లకు ఫోన్లు చేసి ఆ పిల్లల్ని బెదిరించినటువంటి సంఘటనలు చూసినాం. సో వీళ్ళ నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాల భర్తీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇచ్చిన హామీలను మర్చిపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం మూటలు సదురుకునుడు మీద, ఢిల్లీకి కొన్ని మూటలు పంపుడు మీద, మాయ మాటలు చెప్పే దాంట్లో ఇవాళ బిజీగా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు ఎవ్వరు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అభయహస్తం మేనిఫెస్టో మీద ఎవరికి కూడా శ్రద్ధ లేదు. ఈ అభయహస్తం మేనిఫెస్టో అనేది ఇక తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తం అయిపోయింది. ఏ మేనిఫెస్టోని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిర్రో ఈ మేనిఫెస్టో అనేది ఇవాళ అభయహస్తం కాదు, ఇది భస్మాసుర హస్తం అన్నట్టు అయిపోయింది. వాళ్ళందరినీ వంచిస్తూ ఉన్నారు, చివరికి మా నిరుద్యోగులను కూడా వంచిస్తూ ఉన్నారు. అందుకే నేను నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏవైతే మాటలు చెప్పిరో సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలని, వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోయినట్టయితే తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యోజన విభాగం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఎందుకంటే ఇంకొక 2 నెలలు చూస్తాం మేము. ఇంకొక 2 నెలలు అయితే మీరు ఇచ్చినటువంటి సంవత్సరం గడువు అయిపోతుంది. మరి సంవత్సరంలో మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా, మీరు చేయనప్పుడు డెఫినెట్గా ఈ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యోజన విభాగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ నిరుద్యోగులను కూడా నేను కోరుతా ఉన్నా, ఈ నయా మోసగాడు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే మీ నోట్లో మట్టి కొట్టిండు. ఇప్పటికైనా మీరు మేల్కోండి, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు గ్రహించండి. ఎక్కడికక్కడ నిరుద్యోగులను వంచే కార్యక్రమమే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక మంత్రిని అపాయింట్మెంట్ ఇస్తుండా, మీకు ముఖ్యమంత్రి కలుస్తుండా? అంతకుముందు ఎన్నికలకు ముందేమో మొత్తం మీ అశోక్ నగర్ చుట్టూ తిరిగిర్రు, యూనివర్సిటీల చుట్టూ తిరిగిర్రు, దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగిర్రు. ఎక్కడికి పోయినా నిరుద్యోగులను ముంగట పెట్టి బస్సు యాత్రలు చేపించి, అది చేపించి, ఇది చేపించి అనేక రకాలుగా మిమ్మల్ని మభ్య పెట్టిర్రు, మాయ చేసిర్రు. మరి వాళ్ళు ఏంది పరిస్థితి? ఎటువైన ఉద్యోగాలు, ఏమైనా ఉద్యోగాలు? మేము ఇచ్చినటువంటి 2,32,308 ఉద్యోగాల ఆర్థిక శాఖ క్లియరెన్స్కు సంబంధించి ఆ ఉద్యోగాలే భర్తీ చేసే పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు లేరు. ఇవాళ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది, చాలా మందికి మంత్రుల ఉద్యోగాలు వచ్చినాయి, చాలా మంది కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేల ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు మంచిగా ఏసీ కార్లలో తిరుగుతూ, ఏసీ రూమ్లలో ఉలుకుతూ, మేము కట్టిన మంచి బ్రహ్మాండమైనటువంటి సచివాలయంలో సేద తీరుతున్నారు తప్ప తెలంగాణ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తలేరు.